హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వార్ గేమింగ్. అన్న చాలా రోజులు అయిపోయింది కదా, మనకైతే అప్డేట్ వచ్చేసి మనమేమో ఇంకా చెయ్యలేదు. ఇదైతే గ్లూవాల్ అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా చేసేయాల్సిందే, మర్చిపోకూడదని వెంటనే చేసేస్తున్నా. ఈ వీడియో కొంచెం లేట్ అయి ఉండొచ్చు, లేదా మీకు ముందే వచ్చినా కానీ మంచిది. ఓకేనా? అంటే తెలియదు ఎప్పుడు పెడతాను, నెట్ కానీ స్లోగా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోబాకండి ఈసారికి. ఓకే, ఈరోజు అయితే మనం అప్డేట్ చేయబోతున్నాం కదా. నేనైతే గన్స్ కొత్త గన్స్, క్యారెక్టర్స్, ఇంకా లక్కీ రాయల్ ఏమి ఇప్పుడే చూపించక ఈ వీడియోలో బాగా ఎంత అయిపోయింది ఆల్రెడీ ఈ వీడియో. అందుకని నేను అవన్నీ ఇంకో వీడియో చేస్తా పార్ట్ 2గా. ఓకేనా? మీకు నచ్చుద్ది పార్ట్ 2 కానీ. సో అందరూ మళ్ళీ నేను మధ్యలో చెప్పడానికి ఉండకపోవచ్చు, అంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి ఏం నచ్చిందో లాస్ట్ వరకు చూసి. ఇంకా మన తెలుగు వార్ గేమింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళు ఉంటే వాళ్ళకి కానీ చెప్పండి. ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళకి మాత్రమే, మళ్ళీ నచ్చకపోయి ఉండొచ్చు కొంతమందికి మన వీడియోలు. ఓకేనా? ఏమనుకోబాకండి, అందరికీ చెప్పమని అయితే అనట్లేదు, నేను ముందే చెప్పాను. ఓకేనా? మనమైతే ఇక్కడ నార్మల్గానే, ఇది కష్టం ఏంటంటే మళ్ళీ తగ్గించేశాడయ్యా ఈ లాబీ అనేది. అసలైతే ఎంత పెద్దగా చేశాడు పీక్ అనేటప్పుడు, మళ్ళీ ఇప్పుడేమో ఇంత చిన్నగా చేస్తాడు. ఎట్లా ఇట్లయితే సర్లేండి, ఇంకేం కాదు. ఏదో కొత్త స్కిన్ కానీ తెచ్చాడు, గన్ స్కిన్స్ వుడ్ పెక్కర్కి. అవన్నీ నేను మీకు ఇంకో పార్ట్ 2లో చూపిస్తాను, చాలా బాగుంటుంది పార్ట్ 2 కానీ. అందులోనూ మన వాయిస్ కానీ మార్చాం కదా కొత్తగా, నచ్చుద్దిలేండి మీకు కానీ. అతి గొప్ప అప్డేట్ ఇదే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే యాస్ట్రల్ కీస్ పెట్టే రూమ్స్ ఉంటాయి చూడండి హైలూట్తో, అవైతే ఇప్పుడు మనకి కీ కానీ రాదు. ఎందుకంటే అది గన్ దొరకాలి మీకు. ఫస్ట్ ఏదో గన్ తీసుకొని దాన్ని కాల్చామనుకోండి గట్టిగా 2 మినిట్స్ పాటు, వెంటనే అది ఓపెన్ అయిపోద్ది. గన్తోనే కాల్చాలా, నేను చేత్తో కానీ రగ్గొడతా అనేటోళ్ళు కొట్టచ్చు, పర్లా ఎద్దుండి. ఇప్పుడు నేను కొడుతున్నాగా అట్లానే, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది, ల్యాగ్ అవుతూ ఉంటుంది. చిన్నగా ఇరుగుతా తొందరగా ఇరగొట్టేస్తాంలేండి. బయటోడు ఉన్నాడు, వీడికి కనిపించకుండా ఇరగొడదాం. మళ్ళీ వాడు లోపలికి వెళ్ళిపోయి మనకంటే ముందు లూట్ ఏరేసుకుంటే. ఓకే, ఇది అప్డేట్ వీడియో కాబట్టి నేను ఈసారి అప్డేట్ ఏమేమి వచ్చాయి అవి మాత్రమే వాడతా, మిగతా అవేవి వాడను. ఓకేనా? మీకోసమే, మీకు బాగా నచ్చుద్ది అనుకుంటున్న అప్డేట్ వీడియో అయితే. ఓకే, ఛార్జ్ బస్టర్ ఫ్రీగా ఇచ్చేశాడు, ఎస్విడి కానీ ఇచ్చేశాడు. నేను కొంచెం నాకు బాగాలేదు, అందుకని అప్పుడప్పుడు నోస్ స్మెల్, అంటే నాకు స్మెల్ వచ్చి అట్లా సౌండ్ వస్తూ ఉంటుంది నోస్, ఏమనుకోబాకండి. ఓకే, మనమైతే అప్డేట్ ఛాలెంజెస్ కానీ చేద్దాం. ఎట్లా అంటే మనకి AC80 దొరికితే కానీ చాలు, ఎందుకంటే దానికి అప్డేట్ ఛాలెంజ్ ఇచ్చాడు, అప్డేట్ చేంజ్ చేశాడు. మనం దాంతో ఛాలెంజ్ పెట్టలేదు కదా, చూద్దాం దాని గురించి కానీ కొంతకాలం ఆగాక. నేనైతే అప్పుడే ఛాలెంజెస్ అనుకోవట్లా, రూమ్స్ ఆడి పెట్టబోతున్నా. గుర్తుందిగా వాడేమన్నాడు మా ఫ్రెండ్ ఆడతా లాస్ట్ ఓడిపోయాక, అరే నేను మా ఫ్రెండ్ని పిలుచుకొని వస్తా అన్నాడుగా. చూద్దాం వాడెట్లా ఆడతాడు, మనమే బాగా ఆడతాము. కానీ మన ఫ్రెండ్సే వాళ్ళు, కానీ మనకి మంచి దోస్తానే. ఓకే, ఒక్కరినైతే వేస్తా. ఎస్పీడ్ ఏందో రీకాయిల్ అయినట్లు అనిపిస్తుంది నాకు కానీ, అంటే చిన్నగా వెళ్తున్నాయి బుల్లెట్స్. ఇదో వరకు బాగా వెళ్ళేవి స్పీడ్ కానీ. ఓకే, వీడి కాడ అంత లూట్ ఏం లేదు, ఏదో యావరేజ్ రూట్ ఉంది. ఈ లూట్తో మనల్ని కొడదాం అనుకుని వచ్చాడే పిల్లోడు పాపం. సర్లేండి పాండి, ఇంకా వెళ్దాం. అబ్బో బాగానే ఎనిమిస్ అందరు నాక్ అయిపోతున్నారు వెంటనే. వాహ్, ఇక్కడే ఉందయ్యా AC80. ఏమని వచ్చిందంటే కొత్త అప్డేట్లో దీంతో ఈజీగా హెడ్ షాట్స్ పడుతున్నాయంట. చూద్దాం ఎంతవరకు నిజం పెట్టాడో అంతవరకు అబద్ధాలు చెప్పాడు మనకి.
మ్యాక్సిమం అబద్ధాలే చెప్తాడు. తెలిసిందేగా మన ఫ్రీ ఫైర్ రోడ్ గురించి. స్కిన్నులు కొనుక్కుంటే హెడ్ షాట్లు పడతాయి అంటాడు. ఏం పడతాయి? మా ఫ్రెండ్ దగ్గర సాయిగాడు వేరే తోడు ఉన్నాడు. ఏకేకి డ్రాకో స్కిన్ ఉంది వాడి దగ్గర. ఈజీగా హెడ్ షాట్లు పడతాయి అంటాడు. నేను ఎంత గట్టిగా అన్నా కానీ ట్రైనింగ్ గ్రౌండ్లో ఒక్క హెడ్ షాట్ పడదు. వాడు కొట్టినా పడదు, అయినా వాడు అంటాడే ఈజీగా హెడ్ షాట్లు పడతాయిరా అని. అట్లా నమ్మకం పెట్టేశాడు ఫ్రీ ఫైర్ వాడు. ఏం చేస్తాం? ఏంది హెడ్ షాట్ ఏం తగలట్లా? చెప్పానా ఇట్లాంటి లుస్కులన్నీ పెడతాడు. ఎందుకో అసలు చూడండి, అసలు తగలట్లా ఈజీగా బటన్ లేకున్నా. ఏందో ఈ గన్స్ అన్ని ఇట్లా చేసి పెట్టాడు ఫ్రీ ఫైర్. ఒక ఛార్జ్ బస్ట్ నార్మల్గానే ఛార్జ్ చేస్తే ఈజీగా తగులుద్ది, అది మనకు తెలిసిందేగా. ఇంకా దీంట్లో కొత్తగా చేసింది ఏముంది వాడైనా. ఓకే, ఇక్కడ అద్దె ఇంకోటి వచ్చాడు అన్న వచ్చాడు, వాడి దగ్గరికి వెళ్దాం పాండి. ఇటు వస్తాడు అన్న, కొంచెం తిరిగి అటు ఇటు. మనకు బాగా తెలుసు, వాళ్ళతో బాగా ట్రైనింగ్ ఆడతాం. వీడికి 1 ట్యాప్ కొట్టాల్సింది ఎట్లా అన్న. 1 ట్యాప్ సూపర్ గైస్, 1 ట్యాప్ కొట్టేసాం. ఒకేసారి 300 చేస్తాడయ్యా. 200 కదా ఇదో వరకు అవి మెషిన్ కాడ, ఇప్పుడు 300 చేస్తాడు. వేస్ట్ గాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మారుస్తానే ఉంటాడు. హాయిగా బతకనియాడు మనల్ని. సర్లేండి, ఇంకేం చేస్తాం, వాడికి నచ్చినట్లు చేసుకుంటాడు. ఆడి గేమ్ కదా. సర్లే. అబ్బా ఆడాడు ఎనిమి ఆఫ్లైన్ అనుకుంటా. హెడ్ షాట్ తీస్తుంది మరి. హెడ్ షాట్ ఆడుతున్నాడయ్యా. సర్లే, హెడ్ షాట్ బాడీ షాట్ ఏదో ఒకటి. కనీసం ఈ అప్డేట్ వీడియోలో అయినా కానీ మనం బూయా కొడతామా గాయస్? లాస్ట్ టైం అది మినీ పీక్ అప్పుడు ఎటు కొట్టలేకపోయాము. ఇప్పుడన్నా ఏమన్నా కొట్టగలిగితే బాగుండు. నాకేమో అది ఉడ్పెక్కర్ తీసుకోవాలని ఉంది, కానీ ఇది అంటే ఉడ్పెక్కర్ ఏం చేంజెస్ ఇవ్వాలా వాడు, అందుకు తీయట్లా. లేదంటే ఉడ్పెక్కర్ తీయాలంటే ఫస్ట్ నేనే ఉండేది. లూట్ గన్ బాగానే ఉంది, పర్లా వీడి కాడ కానీ. వీడు ఓకే, అటు వెళ్దాం పాండి. ఎవడు అది సర్చింగ్ ఆన్ చేశాడు, బాగానే చేశాడు ఫ్రీ ఫైర్ వాడు కానీ. ఓకే, ఇది కల్హారీ కాబట్టి మీకు న్యూ ఫ్యాక్టరీ చూపిలా, నెక్స్ట్ చూపిస్తాలే నెక్స్ట్ మ్యాచ్లో. అరే యార్ వీడేంది, మన కాడ స్కైలర్ ఉంది కదా, దాన్ని వాడేద్దాం ఏముంది. అరే పైకి పెట్టేసా మర్చిపోయి. వీడేంది గ్లూ వాల్ వేసుకొని తిరుగుతున్నాడు. నా కాడ ఒక ఐడియా ఉంది. ఇంతాక అక్కడ మిషన్ కాడ మనకి ఫ్రీ స్కైలర్ వచ్చింది కదా, దాన్ని తీసుకొని వెళ్దాం. పదండి వెళ్దాం. అసలు ఏమనుకుంటున్నాడు, మనం ఎంత గట్టిగా ఆడతాం స్కైలర్తో. ఇప్పుడు కరెక్ట్గా వేసా, సూపర్. గ్లూ వాల్ ఇరిగిపోయినాయి. అరే ఏందిడు తెచ్చి గ్లూ వాల్ ఇరిగినప్పుడేమో నేను ఆడట్లా, అది నేను ఆడేటప్పుడేమో గ్లూ వాల్ ఇరగట్లా, అట్లా ఉంది. ఓకే, కరెక్ట్గా వేసాం. 1 2. అరే షిట్, అది లోపలికి వెళ్ళాల లేదంటే. ఓకే 50 పడ్డది డ్యామేజ్, మళ్ళా 56 అంట 21. ఓకే పర్లా సూపర్. 1 ట్యాప్ కొట్టాలి దీన్ని, కానీ మనకి రాదుగా. జాగ్రత్తగా ఆడాలి. అసలు ఆటలు కాదన్న, నిజంగానే చాలా కష్టం దీంతో కొట్టాలంటే. ఛార్జ్ బస్టర్తో ఛార్జ్ చేసి కొడితే కానీ ఎక్కువ డ్యామేజ్ ఇయ్యదు, వేస్ట్ కానీ. ఇటు ఎప్పుడు వచ్చారు, సూపర్ చేస్తాం లాస్ట్ సెకండ్లో. వాడి కర్రీ ఎప్పుడే పడి ఉంటుంది ఈజీగా. ఓకే, మనమైతే బాగానే ఆడాం. వీడి కాడ మ్యాక్టన్ ట్రిపుల్ చిప్ ఉంది, అయినా మనం ఇక్కడేగా మ్యాక్టన్ ట్రిపుల్ చిప్ తీసుకొని మరీ చచ్చిపోయాం. పాపం తమ్ముడు నాలానే చేద్దాం అనుకున్నట్టున్నాడు, కానీ సర్లేండి గాల్లో కలిపేశాం, ఇంకెందుకు బాధపడ్డాం. ఓకే, లాస్ట్ జోన్ అయితే ఉంది. 6 kills 7 members అలైవ్. నేను తీసేయగా 6 6 ఉన్నాం. ఓకే,
తొందరగా వెళ్ళిపోదాం, టైం లేదు. జోన్ గాని ఎక్కువనే లాగేస్తుంది హెల్త్. ఇంకా ఎంతోసేపు పట్టదులేండి మ్యాచ్ కంప్లీట్ అవ్వడానికి. 7 అంటే ఒక్కొక్కళ్ళకి 2 minutes అనుకున్నా 12 minutesలో అయిపోద్ది. ఏం కాదులే. ఓకే, ఇక్కడైతే అంతమంది ఏం లేరు, అసలు కనిపించట్లా ఉన్నట్లు. కానీ ఓకే, ఇటు కింద దిగుదామా అంటే కింద సడన్గా ఎక్కేస్తారు వాళ్ళు. మనము గన్ తీసి అంత ఉండదు, అంతసేపు ఆ రోడ్ మీద నుంచి వెళ్తే అర్థమైపోతాం. ఓకే, ఇటైతే అంతగా ఎవరు లేరు మనకు తెలుసు. అరే అరే యార్ ఈడేంటి? అరే తమ్ముడు, ఛార్జ్ పట్టింది, ఛార్జ్ పట్టితో కొట్ట, ఛార్జ్ పడతా. లాస్ట్ సెకండ్లో కొట్టాం గైస్, సూపర్. మొత్తం తీసాడు 29 అంట. నాకుంది హెచ్పి, వీడి కాడగానే ఉందయ్యా ఈ గన్నే, వుడ్ పెక్కర్. నాకేమో బాగా ఇష్టం అన్న వుడ్ పెక్కర్ అంటే. ఎప్పుడు దొరికినా కానీ తీసుకుంటా. వుడ్ పెక్కర్ అంటే అంత ఇష్టం నాకు. వుడ్ పెక్కరు, MP5, MA14, M1014 బాగా మంచి గన్స్ అవన్నీ. ఈ గన్స్ అంతా నేను వాడను, ఏసీటీ ఎప్పుడో ఒక్కసారి. మళ్ళీ ప్రిఫరల్ అంటే ఇష్టం, ఇదివరకు ఇష్టం, ఇప్పుడు అంత ఇష్టం లేదు. అంటే ప్రిఫరల్ నేను స్టార్టింగ్ నేను ఆడేటప్పుడైతే ఎయిర్ప్లేన్ ఉండేది, ఎయిర్ప్లేన్లో ప్రిఫరలే మంచిగా మొత్తం మీద, అందుకు ప్రిఫరల్ నాకు అప్పుడు ఇష్టం. ఆ తర్వాత SVD అంటే అబ్బాయి వన్ టాప్ కొడదామంటే కొట్టలేదు. ఈ అక్కరి ఫస్ట్ సైలెంట్ కాదు ఏంటక్క, బట్టలు కొనుక్కోడానికి లేవా? ఈ పాప ఇట్లా నీకు ఇవ్వాల్సిన లడ్డు ఇస్తా, ఇచ్చి పంపిస్తా. నేను కొట్టే దెబ్బకి నువ్వేమో నాకు రిక్వెస్ట్లు పెట్టే, నేను యాక్సెప్ట్ చేస్తా, పర్లేదులే, నేనేం నోట్ చేసుకొని. ఓకే, ఓ పాపే మనల్ని కొట్టేసింది. డీజెతో కాల్ అబ్బో ఎందుకులేండి, మనం రిక్వెస్ట్ లైక్ కొట్టేసుకొని పోదాం బయటికి. నేను రిక్వెస్ట్ పెట్టేసి గుర్తుపెట్టుకో. ఓ గైస్ 7 kills అయితే కొట్టాం మనం, పర్లా మన లెవెల్ ఇచ్చాం. సరే గైస్, ఇదైతే ఈ వీక్ వీడియో, ఏమనుకోబాకండి, కొంచెం లేట్గా అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇదంతా వచ్చేసింది. ఓ సారీ మర్చిపోయాను, నీకు నేను ఫ్యాక్టరీ చూపిస్తా అన్నా కదా, ఫ్యాక్టరీ కానీ చూసేద్దామా? వెళ్ళిపోయి తొందరగా, దానికి ముందు ఇవన్నీ చూద్దాం. ఇవేవేవో వచ్చాయి కొత్తగా, కానీ బాగానే ఉన్నాయి. ఈసారి ఎమౌంట్ ఏమి ఇవ్వలేదయ్యా వీడు, ఎమౌంట్ ఇస్తే బాగుండేది, కొత్త ఎమౌంట్ వచ్చేది. సర్లే ఏదో ఒకటి, ఎమౌంట్ రాకపోతేనేమి. మనం ఇప్పుడు బెరుంబా రావాలని కొంచెంసేపు దీక్ష చేద్దాం. బెరుంబా రావాలి. ఓకే, మనమైతే ఫ్రీ ఫైర్ వాడికి కాల్ చేసేసాము గైస్, మనకైతే బెరుంబా ఇస్తా అన్నాడు. సరే మనం స్టార్ట్ చేద్దాము అనుకుంటుంటే నెట్ ల్యాగ్ అవుతుంది గైస్. ఆడేమో వైట్ కలర్ చూపిస్తుంది, నాకు మాత్రం ల్యాగ్ అవుతుంది. ఏమో ఈజీగానే వేస్తున్నా కానీ తిప్పడానికి రావట్లేదు. ఫస్ట్ వెళ్ళి వైఫై సెట్ చేసుకోవాలి ఇంట్లో. నేనైతే ఇందులో వైఫై సెట్ చేయను, ఇంట్లో వైఫై ఉందిగా దాన్ని కెలుకుతా పోయి. మిగతా వాళ్ళందరికీ పోతే నా ఒక్కడికి మాత్రం స్ట్రైట్గా వస్తుంది వైఫై. అట్లా వాడతాను నేను వైఫైని, తెలుసా? అంత బాగుంటుంది. అప్పుడు వేరే వాళ్ళకి ఎవ్వరికి ఉండదు వైఫై, మనం ఒక్కళ్ళమే సైలెంట్ కూర్చొని వైఫై వాడుతూ ఉండొచ్చు. వెళ్ళి కెలుకుదాం పాండి. అది ఫస్ట్ ఈ వైర్ ఏదో లూజ్ అయింది, టైట్ చేసేద్దాం. ఏం కాదులేండి, మనమేం టెక్నికల్గా ఏం తెలియదు మనకి. ఓకే, బెరుంబా అయితే పెడదాం, స్టార్ట్ చేసేద్దాం పాండి. మీకు తెలియదు కదా, ఇంతసేపు నేను ఆడింది ఏం ర్యాంకులు కాదు, కలసారి. ఇంతసేపు నేను ఆడింది జస్ట్ రాయల్. ఇప్పుడు మాత్రం నేనైతే నిజంగానే ర్యాంకుడు ఆడుతున్నా, మ్యాప్ జరుగుతున్నా, మీకే తెలుసు. ఇంకా చూసుంటారు అనుకుంటాను, తెలుస్తుంది అనుకున్నాను ర్యాంక్ కూడా రాయల్. ఓకే, ఇప్పుడైతే నార్మల్గానే వచ్చారు. ఎవరు మీరంతా బట్టలు వేసుకోకుండా వచ్చేస్తున్నారు?
వీళ్ళందరికంటే మనమే మంచి బట్టలు వేసుకొని వచ్చింది ఓకే, ఏం కాదులేండి. ఓకే, ఫ్యాక్టరీ ఎక్కడుంది? అటు సైడ్ అయితే ఉంది ఫ్యాక్టరీ, వెళ్ళిపోదాం. అయితే బోర్డ్ చేంజ్ చేసేసాడు, మొత్తం ఐస్ గడ్డలు పెట్టేసి ఫ్యాక్టరీకి బాగా చేశాడు. ఫ్యాక్టరీని మాత్రం ఫ్యాక్టరీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, కానీ దాన్ని మనం మార్చేసి పిలవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. క్లాక్ టవర్ అని గడియార స్తంభం అంతే, అట్లాంటివి పెట్టుకుంటాం తెలుగులోనో, అట్లా మార్చేస్తూ ఉండాలి, అప్పుడే మనం ఆడాము అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. చూసారుగా ఎంత బాగా చేశాడో ఫ్యాక్టరీని, మొత్తం ఆడికాడ మూసిపాడు దుబ్బాడు ఫ్యాక్టరీని. అయితే చూడండి అసలు ఆ గేట్లా పెట్టేశాడు. ఇప్పుడు మనం ఏదో గన్నేడు పెడతాడుగా, దాంతో ఇది పగలగొట్టుకొని లోపలికి పోవాలి. వెళ్ళలేకపోతే ఇంకా సైలెంట్ కూర్చోవాలి, గన్నేమి మనకు దొరకకపోతే. ఇస్తాడు ఇక్కడే, వేరే వాళ్ళు తీసుకొస్తాడు. పోయా ఎవడయ్యా వీడు ఇంత గట్టిగాను, మనంగా నాడికి గట్టిగానే ఇచ్చాములే, మనం తక్కువ మనోళ్ళమేం కాదే, మనం ఇంకా గట్టిగానే ఇచ్చాము. అబ్బా 18 కొడితే లాస్ట్ చచ్చిపోయాడు. ఆడైతే ఒకడు ఉన్నాడు, వాడు మనల్ని కొట్టేశాడు అట్టున్నాడు. మనకి నేను అసలు చూడలేదు గాయస్, వీడు M1W7 వేసుకొని వచ్చాడయ్యా, ఎట్టించి వచ్చాడో కానీ తెలీదు. ఓకే, మీకు ఇంతవరకు కిందేగా చూపించింది, ఇప్పుడు మీకు పైన చూపిస్తా. పండి మొత్తం ఐస్ గడ్డలేసి మూసేసాడు, ఇటు నుంచి పోవడానికి లేకుండా. ఈ పైన దిగేటట్లే ఉన్నాను, దిగుతాలే, పైన దిగుతాడు. అమ్మయ్యా దిగేసాం. ఇక్కడి నుంచి కానీ కొట్టచ్చు, బాగానే తగులుద్ది, కానీ కింద అయిపోతేనే బాగుంటుంది. అంటే కింద దిగామనుకో ఏదో గన్ దొరుకుద్ది. మన కాడేమో శాంటిన్యో వాడం, ఒరినే ఇష్టం మనకి. ఓకే, బాగానే ఉంది ఇక్కడ, కానీ ఇంతమంది దిగాక కానీ లూట్ బాగానే ఇస్తున్నాడులేండి. ఇక్కడ అబ్బా M60 తీద్దాంలేండి, బాగానే పనికి వస్తుంది M60 కానీ. నాకు M60 త్రిబుల్ చిప్ అంటే బాగా ఇష్టం, ఏజీ వద్దులేండి, M60నే వాడద్దాం. ఇప్పటికి P90 తీసుకుందామా? తీసేసుకుందాం. 270 బుల్లెట్లు కన్నులు పెట్టుకొని డ్రుర్ర వెళ్ళిపోదాం ఎనిమిస్ మీదకి. వాళ్ళు ఇప్పుడే అనుకోవాలి దెబ్బకి. ఓకే, P90 అయితే 61 బుల్లెట్స్కి అంత పెద్ద రీలోడ్ వేసాడు. ఇటు నాకు వేస్ట్ కాడు, ఫ్రీగా ఇస్తాడు. ఫ్రీగా అయితే జస్ట్ మనకి ఇంకా అదే ఇస్తున్నాడు, మెడికిట్, సూపర్ మెడికిట్. ఓకే, ఏకే అయితే తీసుకున్నా, పనికొస్తుంది ఏకే కానీ ఎప్పటికో అప్పటికి. లెవెల్ 3 బ్యాగ్ దొరికేసింది. ఈడ చల్లదనమేమో కానీ ఇక్కడ మాత్రం ఇది ఫ్రీ ఫైర్లో చల్లదనం పెట్టి మాకు ఈడ మాత్రం మేము ఉండే చోట బాగా వర్షాలు వేస్తున్నాడు. ఫ్రీ ఫైర్ కూడా నువ్వేనా వేస్తుంది వర్షాలు కానీ మాకు. అట్లాంటివి ఏమైనా ఉంటే మార్చేరారే బాబు, ఈడ చలికి తట్టుకోలేకపోతున్నాము. జలుబులన్నీ వస్తున్నాయి. తీసుకో అబ్బా, సూపర్ పడ్డదానికి. ఓకే, నార్మల్ షాటే వచ్చింది, హెడ్ షాట్ రాలా. అంటే లాస్ట్ బుల్లెట్ హెడ్ తగలలేదు, దాని ముందు బుల్లెట్ తగిలింది హెడ్కి. ఏమన్నా విజయనా అట్లా ఉంటుంది మినిమం. లెవెల్ 4 వెస్ట్ మనం బాగా చేసుకోగలుగుతాం, ఎందుకంటే మనకు ఆ రిపేర్ కిట్స్ ఉన్నాయి. వీ విల్ యూజ్ ద రిపేర్ కిట్స్. ఓకే, ఇక్కడైతే బాగానే ఉన్నారు ఎనిమీస్, దిగారు బాగానే. నేను ఇంకా స్కైప్కి డౌన్లోడ్ చేయడం మర్చిపోయా, అట్లుంది. ఈరోజు ఎట్లన్నా డౌన్లోడ్ చేసి వీడియో చూడరా. నువ్వు ఏ కాళ్ళకు తగులుతుంది, ఏందో లాగ్ అయింది గాయస్. సడన్గా ఒక్క సెకండ్ నాకు గుండె ఆగిపోయింది. అవును, నేను ఇది ఫ్యాక్టరీ చూపించడానికి తీసుకున్నా కాబట్టి ఇప్పుడు తీసుకుంటా ఫుడ్ పెక్క. ఓకేనా, ఇక్కడ ఇంకెవ్వరు లేరనుకుంటా, అంతే. ఇంకా అబ్బో అన్న వచ్చాడు, వేసుకుంటా. ఓ నన్ను పెట్టాడు.
మనమే వాడిని కొట్టేస్తాంలే, అన్న ఎంత వేసుకొని వచ్చేసిన. ఓకే అన్న రా అన్న, వచ్చి లడ్డు తీసుకొని వెళ్ళన్నా. అన్న రా అన్న తొందరగా, నేనే వస్తాను ఇవ్వడానికి లడ్డు అయితే నీకు. ఎంతసేపు అయ్యా వీరికి? రే వీడేంది ఎట్లా కొట్టాడు అయ్యా వాడు? ఒరే 1 ట్యాప్ కొట్టాడా వాడు? కానీ నేను 1 ట్యాప్ కొడదాం అనుకున్నా, నాకేమో చిక్కలేదు. వాడికి నేను కొంచెం కవర్లో లేకుండా దొరికానుగా, అయితే ఇది ఇంకా ఈ వీక్కి వీడియో అంతా అనుకోబాకండి. నేనైతే మళ్ళీ పెడతాలేండి, పార్ట్ 2 పెడతా అన్నాగా, తొందరలోనే పెట్టేస్తాలేండి. ఇది వచ్చిన వీడియోకి ఒక 5-6 రోజుల్లోపే పార్ట్ 2 గాని వచ్చేస్తుంది. ఓకే పార్ట్ 2 కావాలి తొందరగా అంటే ఎన్ని డేస్లో పెట్టాలో కామెంట్ చేయండి. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తే నేను దాన్నే చేస్తాను. ఓకేనా? అయితే తొందరగా వెళ్ళండి వీడియో తొందరగా చూడాలంటే. సరే ఇదే మనకి ఈ వీక్కి వీడియో, ఏమనుకోబాకండి. కొంచెం లేట్గా వచ్చిన, కొంచెం తొందరగా వచ్చిన అంటే అది నెట్వర్క్ దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇది ఈ రోజే అప్లోడ్ చేస్తున్నా, అది ఎప్పటికి వస్తే అప్పటికని. ఓకే ఇంకా ఇంకేం చెప్పాను, గిల్డులో చేరచ్చు కదన్నా మీరు. ఎన్నిసార్లు చెప్పా గిల్డులో చేరమని. చేరేటోళ్ళు చేరండి, నేను అప్పుడప్పుడు టీంకి వచ్చిస్తా అంటే వచ్చి ఆడదాం. బాయ్ బాయ్.